వాల్మీకి వాల్మీకుల ఐక్యత వాల్మీకుల ఐక్యత సాధిస్తాం 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 ఈరోజు కదిరి పట్టణంలో కుటాకుల గ్రామం నుంచి కాద్రి నరసింహస్వామి వారసుల గ్రామం నుంచి వాల్మీకి బోయలు వారి యొక్క గిరిజన రిజర్వేషన్ ఆకాంక్షలు నెరవేరే విధంగా ఆ దేవదేవుడు కరుణించాలని గత 10 సంవత్సరాలుగా ఈ పాలకులకు ఎన్ని రిప్రజెంటేషన్లు చేసినా వాల్మీకి బోయల పట్ల తీవ్ర వివక్షత చూపించేందుకు నిరసనగా ఆ కాద్రి నరసింహస్వామి ఈ పాలకులకు బుద్ధిని ప్రసాదించాలని రాబోయే కాలంలో ఇదే విధంగా ప్రతి ఒక్క జిల్లాలో మా నిషాద వంశమైనటువంటి బోయ జాతికి సంబంధించిన అన్ని దేవాలయాలను సంప్రదించి దేవాలయం ద్వారా మా విన్నపాన్ని ఆ దేవదేవుడికి విన్నవించుకుంటామని ఈ పాలకులని ఈ సమాజం నుండి వెలివేస్తున్నామని ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి బోయ సంఘం డిక్లేర్ చేస్తూ ఉంది. ఎందుకంటే 2017 సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2017లో రాజ్యాంగబద్ధంగా సత్యపాల కమిటీ వేసి 2016 కార్యనిర్వాహక కమిటీ వేసి 2017 అసెంబ్లీ తీర్మానం చేసి 2017లోనే రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇప్పటికి దాదాపుగా 8 సంవత్సరాలు కావస్తా ఉంది. వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ అంశం ఎక్కడ వేసిన గొంగలు అక్కడికే ఉంది. గత 10 సంవత్సరాలుగా మా వాల్మీకి బోయ సోదరులందరూ ప్రతి జిల్లాలో ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎంపీకి ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి ప్రతి ఒక్క కేంద్ర మంత్రికి ప్రధానమంత్రికి కూడా రిప్రజెంటేషన్ చేసిన ఈ పాలకులలో ఎటువంటి చలనం లేని కారణంగా ఈ పాలకులను వాల్మీకి జాతి వెలివేస్తూ ఉంది. రాబోయే కాలంలో మా సమస్యను పట్టించుకోకుంటే ఈ పాలకులను గద్దె దింపడానికి కూడా వెనుకాడమని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన నిషాద వంశ అస్తులైనటువంటి సాక్షాత్తు నరసింహస్వామి వారి మహాతల్లి శంకులక్ష్మి గారు మన నిషాద జాతికి సంబంధించిన వారు కాబట్టి మన యొక్క కోరిక ఆ కాద్రి నరసింహస్వామికి చెప్పుకొని కాద్రి నరసింహస్వామి ద్వారా ఈ ముఖ్యమంత్రికి కనువిప్పు కలిగేలా ఈ టెంపుల్లో మనం ఒక రిప్రజెంటేషన్ చేయాలని నిర్ణయించాం. అందుకే దశమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతి నెలలో ప్రతి ఒక్క జిల్లాలో శ్రీశైలం మల్లికార్జున కాంచి కాళహస్తి భక్త కన్నప్ప కాంచి ప్రతి ఒక్క దేవాలయంలో మా నిషాద వంశ సంబంధించిన ప్రతి ఒక్క దేవాలయంలో వాల్మీకి బోయల రిప్రజెంటేషన్ చేసి ప్రభుత్వం పట్ల నిరసన తెలియజేస్తాం. రాబోయే కాలంలో మా పట్ల ఈ ప్రభుత్వం ఇదే వైఖరి కొనసాగిస్తే మేము ఈ ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో గద్దె దింపుతామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఆ దేవదేవుడికి మా యొక్క కోరికను తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి వాల్మీకి బోయ సోదర సోదరి మనందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వాల్మీకుల ఐక్యత వాల్మీకుల ఐక్యత